పాస్టర్ అభినయ్ దర్శన్ అభినయం పండలేదు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం రివర్స్ అయింది. ఆసుపత్రికి కట్ చేస్తే జైల్లో తేలాడు అభినయ్. అతడే ప్లాన్ చేసి అతడే దాడి చేయించుకొని ఆసుపత్రి బెడ్ పై పడుకొని సీన్ ను ఓ రేంజ్ లో రక్త కట్టించిన అభినయ్ను లాక్కెళ్లి బొక్కలో పడేశారు పోలీసులు. అభినయ్ దర్శన్ ఉద్దేశపూర్వకంగా దాడి చేయించుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారని వసంత్ అనే వ్యక్తి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అభినవ్ దర్శన్ ను అరెస్టు చేశారు. నా పేరు వసంత్ కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనవి చెప్పాడు. నా పేరు అల్లూరు జిల్లా పాడేరులో కలకలం రేపిన పాస్టర్ పై దాడి ఎపిసోడ్ అంతా పెద్ద హై డ్రామాగా తేలింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ దాడి వీడియోలు వెనుక ఉన్న అసలు నిజాలను బట్టబయలు చేశారు పోలీసులు. కడపకు చెందిన భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాస్టర్ అభినయ్ దర్శన్ తన అనుచరులతో కలిసి ఆడిన మైండ్ గేమ్ గా పోలీసులు దీనిని నిర్ధారించారు. దాడి చేయించుకున్నాడు ప్రచారం కోసం అనేది ఒకటి నడుస్తుంది. దీని మీద ఏమంటారు మీరు? యాక్చువల్లీ ఇదే వస్తుందని నాకు తెలుసు అండి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, నాయకులు వాళ్ళే కాబట్టి తిరగేస్తారు, మా మీదకి నెడతారని నేను ముందే గెస్ట్ చేశాను. ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళానో అక్కడే గెస్ట్ చేశాను. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు అంతటి వారిని మేము పోగొట్టుకున్నప్పుడే తాగి చచ్చిపోయాడని చెప్పి ఫుటేజులతో సహా ప్రూవ్ చేసే ప్రయత్నం చేసి ప్రూవ్ చేసాం, గెలిచాం అనుకుంటున్నారు. మేము నమ్మలేదు, కానీ సైలెంట్ అయిపోయాం. పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలం చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ హై డ్రామా చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు కారుపై రాళ్లతో దాడి చేస్తున్నట్లు, పాస్టర్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఒక వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలారు. అయితే స్వయంగా అల్లూరి జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో జరిగిన లోతైన దర్యాప్తులో ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన అటాక్ డ్రామా అని తేలింది. నిందితుల ఇన్స్టాగ్రామ్ ఆడియోలు, వీడియోలు, మెసేజ్లతో పాటు వైద్యుల నివేదికలు ఈ కుట్రను పూర్తిగా బట్టబయలు చేశాయి. ఎక్కడ దాడి చేయాలి, ఎలా సీన్ క్రియేట్ చేయాలి అనే విషయాలపై నిందితులు మాట్లాడుకున్న ఆడియోలు ఒక నిందితుడి భార్య సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోలీసులకు చిక్కాయి. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు, నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది. ఇది ఆడియో విన్నారుగా. మనోడు చేసిన సీన్ అంతా ఇంత కాదు. హాస్పిటల్లో కూడా నిజంగానే అటాక్ జరిగింది అన్న రేంజ్ లో కలరింగ్ ఇచ్చాడు. అటాక్ ఎలా జరిగిందో ఒక్కసారి మనోడు ఏం చెప్పాడో మీరు కూడా వినేయండి. ఇద్దరు వచ్చి 2 చేతులు కొట్టి లాగేసరికి కింద పడగానే బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. లాక్కెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు ఇద్దరు వచ్చారు. నలుగురు, మొత్తం 5 మంది వచ్చారు. ఒకడు రోడ్డు మీద ఉన్నాడు. నన్ను కొట్టింది మాత్రం 4. లాక్కెళ్ళిపోయారు. మాస్కులు, గ్లౌజెస్ ఉన్నాయి. హెడ్ కవర్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 20 బిలో ఉంటుంది వాళ్ళ ఏజ్. చిన్నపిల్లలే 20 బిలో ఉంటుంది. సన్నగా ఉన్నారు వాళ్ళు. అట్లా షట్లలోకి లోపలికి తీసుకెళ్ళారు.
నేను అక్కడ డిఫెన్స్ చేయడానికి ట్రై చేస్తానని ఇక నా వల్ల అవ్వట్లేదు. ఇక్కడ పడుకోబెట్టేసి 2 చేతులు పట్టుకొని ఇద్దరు బీర్ బాటిల్ పగలు కొట్టేసి అప్పుడు ఇక్కడ పొడవబోయారు కష్టం. పొడిస్తే నేను ఇది నుంచి ఇట్లా తిరిగితే అప్పుడు స్ట్రైక్ ఇట్లా గీత పడిపోయారు. ఎలాంటి గాయాలు కాకపోయినా హత్యాయత్నం జరిగినట్లు నమ్మించేందుకు చిన్న గాయం చేసుకొని ఈ డ్రామా ఆడారు. సమాజంలో అపోహలు సృష్టించేందుకు, మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నించిన ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. కారులో వచ్చిన 3గురితో పాటు దాడి చేసినట్లు నటించిన మరో 3గురిని కలిపి మొత్తం 6గురిని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.